పార్టీలో గత 20 సంవత్సరాల నుంచి పనిలో భాగంగా ఏ వార్డులలో ఎవరు పార్టీకి కంకణబద్దులుగా పనిచేసే వాళ్ళు అనేది లేకుండా కొంతమంది రాజకీయంగా విజయభాస్కర్ అనే వ్యక్తిని అణగదొక్కాలనే దురుద్దేశంతో కనీస ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ కొంతమందిని తోటి నామినేషన్ వేపించడం జరిగింది. ఈయనకి ఎక్కడ ఆ వార్డులలో గ్రిప్పు దొరుకుతుందో, ఈయన ఎక్కడ లీడర్ అవుతాడేమో అక్కడ అని చెప్పేసి కూడా చాలా కుట్రలు జరిగినాయి. బీఫామ్ల విషయంలో కూడా నన్ను విచారణ చేసింది లేదు. ఎంతసేపు అఫీషియల్ వర్క్ వరకే వాడుకోవడం జరిగింది. నన్ను కీలకమైన నిర్ణయాలలో నన్ను ఈ ఎలక్షన్ల వరకు అయితే నా ఒక సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ మనసులో బాధతోటే ఈరోజు ఈ నిర్ణయానికి రావడం జరిగింది. నా పేరు ఏగుర్ల విజయభాస్కర్. నేను గత 20 సంవత్సరాల నుంచి హిందుత్వ ఎజెండా మీద ఏబీవీపీలో, ఆర్ఎస్ఎస్లో వివిధ క్షేత్రాలలో పనిచేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. ప్రస్తుతం బీజేపీలో జిల్లా ఎన్నికల అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. గతంలో కూడా నా మీద పార్టీలో అంతర్గతంగా చాలా రకాలుగా నన్ను హరాస్మెంట్ చేయడము, సూటిపోటి మాటలతో నన్ను వెక్కిరించినట్లు మాట్లాడినా కూడా అవన్నీ దిగమింగుతూ ప్రతి పార్టీలో సహజం, పార్టీలో ఎదుగుతున్న వ్యక్తుల మీద ఎట్లయినా చేస్తారనే ఉద్దేశంతో, పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీకి భవిష్యత్తు ఉన్నదనే ఆలోచనతోటి కొంతమంది పెద్దల ప్రోద్బలంతో పార్టీలోనే కొనసాగుతున్నాను. నా యొక్క వ్యక్తిగత ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది దుష్టశక్తులు ఈరోజు నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, పార్టీ ఎన్నికల సమయంలో ప్రతి విషయానికి పర్మిషన్లు కావచ్చు, అఫీషియల్ వర్క్స్ కావచ్చు, ప్రతి దానికి 12 గంటల రాత్రి కూడా నేను పనిచేసిన రోజులు ఉన్నాయి. కానీ నిన్న జరిగిన సంఘటన, ఒక కీలకమైన సమావేశానికి నన్ను పిలిచి వాటర్ బాటిల్ తీసుకురాపో అనడం, అది స్వయాన మా ఎన్నికల ఇన్ఛార్జు, రాష్ట్ర పార్టీ పంపించిన ఇన్ఛార్జ్ ముంగట అనడం, ఆయనే దాన్ని బేఖాతరు చేయడం, ఎన్నికల ఇన్ఛార్జ్ తోటి నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ విషయం పైన తర్వాత మాట్లాడదాం అని వాళ్ళు అనడంతో 12 గంటల వరకు కూడా ఈరోజు మధ్యాహ్నం నేను వేచి చూసే ధోరణితోటే పోయాను. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి నాకు పార్టీలో ఎవరు ఏంది అనేది తెలుసు కాబట్టి, సరే ఎన్నికల సమయం, సరే ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో నేను ఓపిక పట్టాను. కానీ నాకు ఈ గత 20 సంవత్సరాల అనుభవంలో నాకు చాలామంది నా వ్యక్తిగతంగా నా ఎదుగుదలను ప్రోత్సహించే వాళ్ళు, అన్న నీకు ఇది పార్టీ ఈ కరెక్టు స్టాండ్ కాదన్నా, నువ్వు పార్టీలోకి వెళ్ళి బయటికి రా అన్నా అని చాలామంది చాలా రకాలుగా అన్నా కూడా నేను పార్టీ సిద్ధాంతం కోసం కంకణబద్దున్నాయి పనిచేస్తే ఇదా నాకు విలువ? ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. ఇవ్వాలని ఫోన్ చేస్తే కూడా ఇంతవరకు వాట్సాప్ చేశాను, జనరల్ సెక్రటరీ గారితో మాట్లాడాను, వారు అందుబాటులో లేరు. చాలా బాధతోటి మాట్లాడుతున్న మాటలు ఇవి.